హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. 12వ పీఆర్సీ పే స్కేల్స్ గురించి, అలాగే 2023 డిఏ అరియర్స్ గురించి అయితే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంది. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇప్పుడు కొత్త పీఆర్సీని అమలు చేస్తే ఎంత డిఆర్ బేసిక్లో మెర్జింగ్ అవుతుందో ఒకసారి అయితే తెలుసుకుందామండి. 12వ పీఆర్సీ ఎప్పుడు అమలు చేసినప్పుడు కూడా జూలై 2023 నాటికి డిఆర్లో ఎంత శాతం ఉంటే అంత బేసిక్లో అయితే మెర్జ్ చేస్తారండి. సో కాబట్టి ప్రస్తుతం జనవరి 2023 డిఏతో కలిపి 30.03 అయితే డిఆర్లు ఉండడం జరిగింది. దీనికి గాను 2023 జూలై డిఏను కూడా కలపాలి. అంటే అది 2023 జూలై నాటికి డిఆర్ అనేది 30.03 ప్లస్ 3.64, అంటే మొత్తం 2023 జూలై నాటికి 33.67% డిఆర్ మెర్జ్ అవుతుంది. సో ఇప్పుడు 12వ పీఆర్సీ అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో ఓసారి చూద్దామండి. సో పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం. 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 30% ఫిట్మెంట్ ఇస్తారని అనుకుంటే జూలై 2023 నాటి డిఎస్ సుమారుగా 33.67% ప్లస్ ఫిట్మెంట్ ఒక 30% కలిపితే మొత్తం 63.67 బేసిక్ అయితే పెరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్గా ఒక ఉద్యోగికి 40,000 బేసిక్ శాలరీ ఉన్నట్లయితే సో అతనికి 65,468 రూపాయలుగా రావడం జరుగుతుందని. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇక 2023 జూలై డిఎల్ సంబంధించి అరియర్స్ 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లిస్తామని చెప్పడం జరిగిందండి. సో అవి కూడా త్వరలోనే చెల్లింపులు చేపడతామని అయితే మనకు జీవో కూడా రావడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు ఉన్న పీఆర్సీ సంబంధించిన తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.